హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కీర్తి. మీరు కనుక నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే నా ఫస్ట్, సెకండ్, థర్డ్ ట్రైమిస్టర్స్ గురించి నేను నా ప్రెగ్నెన్సీ సిరీస్ అని చేశాను. సో హోప్ మీలో కొంతమందికైనా ఆ వీడియోస్ హెల్ప్ఫుల్ అయినాయి అని అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలో వచ్చేసి నా థర్డ్ ట్రైమిస్టర్ లాస్ట్లో అసలు ఏం జరిగింది, నా డెలివరీ ఎలా జరిగింది, నార్మల్ డెలివరీయా ఆర్ సి సెక్షనా, పుట్టింది బేబీ గర్లా బాయా అనే దాని గురించి నేను మీతో డిస్కస్ చేస్తాను. ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ లోపలికి వెళ్ళి దాన్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ కనుక మీరు కొట్టుంటే నేను ఇలా వీడియో పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వాయిస్ ఆఫ్ కీర్తి. మీరు కనుక నా ప్రీవియస్ థర్డ్ ట్రైమిస్టర్ జర్నీని కనుక చూసుంటే లాస్ట్లో నేను మెన్షన్ చేశాను కదా, నా ఎక్స్పెక్ట్ డేట్ ఆఫ్ డెలివరీ వచ్చేసి 28th జూలై అనమాట. సో 28th జూలై మార్నింగ్ నాకు బ్లడ్ స్పాటింగ్ అనేది కనిపించింది. నేను హాస్పిటల్కి కాల్ చేశాను అండ్ అడ్మిట్ అయ్యాను అనే దాని గురించి చెప్పాను కదా. సో ఇప్పుడు అక్కడి నుంచి ఏం జరిగిందనేది చెప్తాను. సో ఆ రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock అట్లా నేను బ్లడ్ స్పాటింగ్ అనేది చూశాను అనమాట. సో ఇమీడియట్గా చాలా వరీ అయిపోయాను, ఎందుకంటే అప్పటి వరకు నాకు స్పాటింగ్ అనేది కనిపించలేదు. సో దట్ టు డెలివరీ డేట్ అదే రోజు కాబట్టి మేబీ ఇంక డెలివరీ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయేమో, ఎందుకు బ్లడ్ వచ్చేసిందని చాలా కంగారు పడిపోయాను. అండ్ దట్ టు అప్పుడు నాకు మూమెంట్స్ కూడా ఏం తెలియలేదనమాట. సో చాలా టెన్షన్ అయిపోయి ఇమ్మీడియట్గా బర్త్ యూనిట్కి కాల్ అయితే చేశాను. వాళ్ళు వచ్చి ఒకసారి అడ్మిట్ అవ్వమన్నారు. నేను మార్నింగ్ అరౌండ్ 5:30కి అయితే బర్త్ యూనిట్లో అడ్మిట్ అయ్యాను అనమాట. సో ఇనీషియల్గా వాళ్ళు నన్ను అబ్జర్వేషన్లో పెట్టి బేబీని ఒక 1 hour పాటు బేబీ హార్ట్ బీట్ అంతా మానిటర్ చేశారనమాట. మార్నింగ్ 6 నుంచి 7 వరకు బేబీని మానిటర్ చేశారు. సో వాళ్ళ అనాలిసిస్ ప్రకారం బేబీ అంతా నార్మల్గానే ఉంది. అండ్ ఎర్లీ లేబర్లో బ్లడ్ స్పాటింగ్ అనేది చాలా కామన్ అని చెప్పారు. సో సర్విక్స్ అనేది ఎగ్జామినేషన్ మళ్ళీ జరిగింది ఆ రోజు. చూస్తే డైలేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో లేబర్ స్టార్ట్ అవ్వాలంటే ముందు సర్విక్స్ అనేది డైలేట్ అవ్వాలి కదా. సో అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి డెలివరీకి రెడీగా లేను కాబట్టి వాళ్ళు 1 hour ఎగ్జామినేషన్ తర్వాత ఓకే యు ఆర్ గుడ్ టు గో హోమ్ అని చెప్పారనమాట. ఓకే బేబీ ఫైన్ కదా, సో ఈరోజు అవ్వకపోతే రేపు అవుతుందిలే అన్నట్టుగా నేను ఇంటికైతే వెళ్ళిపోయాను. 28th మార్నింగ్ 7:30 కల్లా ఇంటికి పంపించేశారు. సో 28th మార్నింగ్ ఇంటికి వచ్చేస్తాను. అండ్ ఈవినింగ్ అయ్యేసరికి నాకు కాంట్రాక్షన్స్ అనేవి స్టార్ట్ అయినాయి అనమాట. అప్పటి వరకు నాకు ఎట్లాంటి పెయిన్స్ లేవు, జస్ట్ బ్లడ్ స్పాటింగ్ కనిపించింది అండ్ మూమెంట్స్ కూడా డౌట్గా ఉన్నాయని చెప్పేసి నేను మార్నింగ్ అయితే హాస్పిటల్కి వెళ్ళాను. కానీ పెయిన్స్ అనేవి లేవు అప్పటి వరకు. బట్ అదే రోజు ఈవినింగ్ నాకు మైల్డ్గా కాంట్రాక్షన్స్ అనేవి స్టార్ట్ అయినాయి అనమాట. సో నైట్ అయ్యేసరికి ఆ కాంట్రాక్షన్స్ అనేది ఇంకొంచెం పెరిగినాయి ఫ్రీక్వెన్సీ అండ్ కొంచెం లైట్గా పెయిన్ అనేది తెలుస్తుంది. కానీ నేను బేర్ చేయగలిగే పెయిన్ అయితే ఓకే అనమాట, అది నేను బేర్ చేయగలననే అనిపించింది. కానీ పెయిన్ వచ్చేసి బేరబుల్ అనమాట. సో నైట్ అంతా నేను కాంట్రాక్షన్స్ అనేవి రికార్డ్ చేసుకుంటున్నాను అనమాట. లైక్ రియల్ కాంట్రాక్షన్స్కి ఫేక్ కాంట్రాక్షన్స్కి డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఫేక్ అనుకోండి, సో లేట్గా, ఫేక్ ఇన్ ద సెన్స్ పెయిన్ రియలే, కాకపోతే అవి ఒరిజినల్ లేబర్ కాంట్రాక్షన్స్ కాదు అన్నట్టు అనమాట. సో ఒరిజినల్ కాంట్రాక్షన్స్ అయితే కొంచెం ఎక్కువ ఇంటెన్సిటీ తోటి కొంచెం రెగ్యులర్గా వస్తుంటాయి. సో నార్మల్గా ఫేక్ కాంట్రాక్షన్స్ అంటే ఎలా అంటే కొంచెం లేట్గా 15 minutesకి ఒకసారి, 20 minutesకి ఒకసారి, అది కూడా జస్ట్ కొంచెం అలా పెయిన్ అనిపించి వెళ్ళిపోవడం అలా ఉంటుందన్నమాట. సో నేను అసలు ఎంత ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి కాంట్రాక్షన్స్ అనేవి రికార్డ్ చేసుకున్నాను. సో నాకు మేల్కొని ఉన్నంత వరకు ఏ టైంకి వచ్చింది, ఓకే నెక్స్ట్ కాంట్రాక్షన్ ఏ టైంకి వచ్చింది, సో ఇలా టైమింగ్ పెట్టుకొని కాంట్రాక్షన్స్ అనేవి క్యాలిక్యులేట్ చేశాను. నెక్స్ట్ డే ఈవినింగ్ వచ్చేసి పెయిన్స్ బాగా ఎక్కువైపోయినాయి అనమాట. ఎలా అంటే ఇంతకుముందు ఎవ్రీ 20 minutesకి అట్లా ఉండేది. సో ఈసారి 20 నుంచి 15కి వచ్చేసింది అనమాట ఫ్రీక్వెన్సీ రేంజ్ వచ్చేసి. ఎవ్రీ 15 minutesకి కాంట్రాక్షన్స్ వస్తున్నాయి. అది కూడా వచ్చే కొంచెం సేపు అయినా కూడా బాగా ఎక్కువగా భరించలేకుండా ఉండేంత పెయిన్ అయితే స్టార్ట్ అయింది. అండ్ నైట్ అయ్యేసరికి మ్యూకస్ ప్లగ్ అనేది ఒకటి బయటకు వచ్చేసింది అనమాట. సో మీకు మ్యూకస్ ప్లగ్ అంటే ఏంటి అని తెలియకపోతే చాలామందికి అసలు అది బయటకు వచ్చేసింది అన్న విషయం కూడా తెలియదు అనమాట. యూరిన్తో పాటు వెళ్ళిపోతుంది. అబ్జర్వ్ చేసిన వాళ్ళకైతే దానికి తెలుస్తుంది అనమాట. థిక్గా స్టిక్కీగా ఉంటుందన్నమాట, చిన్న ఫ్లెష్ లాగా వైట్ కలర్లో, దాన్ని మ్యూకస్ ప్లగ్ అంటారు. సో ఇది ఎర్లీ లేబర్లో జరుగుతుంది. చాలామందికి ఇదొకటి ఉందని కానీ ఇదొకటి ఊడిపోయిందని కూడా చాలామంది నోటీస్ చేయరనమాట. సో నేను 28th మార్నింగ్ నుంచి బ్లడ్ అనేది స్పాటింగ్ అనేది అనిపిస్తుందని చెప్పాను కదా. సో అది 28th మార్నింగ్ నుంచి అలా కంటిన్యూ అవుతుంది. సో నేను ఎవ్రీ టైమ్ అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట. సో 29th నైట్కి వచ్చేసరికి
మ్యూకస్ ప్లగ్ అనేది అవుట్ అయిందనమాట. సో కాంట్రాక్షన్స్ పెరిగిపోయినాయి, మ్యూకస్ ప్లగ్ అవుట్ అయింది. సో చూద్దాం నెక్స్ట్ డేకి ఏమవుతుందా అన్నట్టుగా నేను అంతే ఉన్నాను. ఆ రోజు నైట్ అసలు అంతా నిద్రే లేదు, కొంచెం సేపు కూడా పడుకోలేకపోయాను అనమాట. సో ఏదైనా సపోర్ట్, వాల్ సపోర్ట్ తీసుకొని నుంచొని అలా పెయిన్ అనేదాన్ని భరిస్తూ వచ్చాను. సో కాంట్రాక్షన్స్ పెరిగిపోయినాయి. ఎవ్రీ 15 మినిట్స్ అన్నాను కాబట్టి ఆబ్వియస్గా నిద్ర అనేది పట్టదు. పట్టినా కూడా జస్ట్ ఒక 5-10 మినిట్స్ అలా కునుకు తీస్తాను, వెంటనే మళ్ళీ పెయిన్ వస్తుంది, లేస్తాను, ఎప్పటికో నిద్ర పడుతుందనమాట. సో అలాగా. అండ్ ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 2 o'clock వచ్చేసాయి. బ్లడ్ అనేది లైట్ బ్రౌన్లోకి మారింది. పింకిష్నెస్ నుంచి బ్రౌన్ కలర్లోకి స్టిక్కీ బ్రౌన్ కలర్ బ్లడ్ అనేది మారిందనమాట. ఇదేంటో కొంచెం డిఫరెంట్గా, అంటే కొత్తగా ఎక్స్పీరియన్స్ చేయడం కదా. సో ఎందుకైనా మంచిదని చెప్పేసి నేను బర్త్ యూనిట్కి కాల్ చేశాను. బట్ బేబీ మూమెంట్స్ అయితే ఈసారి తెలిసినాయి నాకు. స్టిల్ ఒకసారి కనుక్కుందామని బేబీ బర్త్ యూనిట్కి కాల్ చేశాను. సో అరౌండ్ 3:30కి నేను బర్త్ యూనిట్కి కాల్ చేశాను. సో కాల్ చేస్తే వాళ్ళు అన్నారు, నువ్వు అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు ఏదైనా పెయిన్ కిల్లర్ తీసుకో, ఇవైతే రియల్ పెయిన్స్ కాదు, ఒకవేళ రియల్ పెయిన్స్ అయితే నువ్వు అసలు ఎంతసేపు కూడా ఫోన్లో మాట్లాడేదానివి కాదు అని చెప్పేసి వాళ్ళు సజెస్ట్ చేయలేదు అడ్మిట్ అవ్వడానికి. నేను ఇంకా అదే పెయిన్స్తో ఓకే, నేను పెయిన్ కిల్లర్ అయితే తీసుకోదలుచుకోలేదు, చూద్దాం ఇంకెంతసేపు భరించగలను అన్నట్టుగా నేనైతే పెయిన్స్ భరిస్తూ ఇంట్లోనే ఉన్నాను. సో పెయిన్ కిల్లర్ తీసుకోమని సజెస్ట్ చేసినా నేనైతే ఇనీషియల్గా తీసుకోదలుచుకోలేదు, పెయిన్ భరిద్దాము చూద్దామని అనుకున్నాను. కానీ టైం గడిచే కొద్దీ అస్సలు నా వల్ల అవ్వలేదు. అదే పెయిన్స్ ఇండియాలో ఉండుంటే వాళ్ళు దాన్ని ఇంకా కాంట్రాక్షన్స్ ఇంటెన్సిటీ పెంచి పెయిన్స్ తెప్పించి ఎలాగైనా సరే డెలివరీ చేసేవాళ్ళు. కానీ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది అబ్రాడ్లో ఏంటంటే మోస్ట్లీ 99% వాళ్ళు నార్మల్కి ట్రై చేస్తారు. ఏదన్నా కాంప్లికేషన్ ఉంది అంటే తప్పితే సి సెక్షన్కి వెళ్ళారనమాట. సో వాళ్ళు చూస్తున్నారనమాట, కాంప్లికేషన్స్ ఏం లేవు, బేబీ నార్మల్గా ఉంది, మూమెంట్స్ ఉన్నాయి, సో ఓకే లెట్స్ వెయిట్ ఫర్ ద నార్మల్ అని చెప్పేసి వాళ్ళు ఆపుతున్నారు. ఎంతసేపటికి నో, ఇవి రియల్ కాంట్రాక్షన్స్ కాదు, వెయిట్ చేయి, కావాలి, నువ్వు ఓపిక లేదు నీకు, నువ్వు భరించలేకపోతున్నావు అంటే కనుక పెయిన్ కిల్లర్ తీసుకోమంటున్నారు. పెయిన్ కిల్లర్ అంటే పెనడాల్ అని చెప్పేసి మనకి ఇక్కడ పారాసెటమాల్ లాంటిది. సో అది ఏంటంటే అది కొంచెం రిస్క్ లేదనమాట, ఆ మెడిసిన్ మనం యూస్ చేయొచ్చు. కానీ నేను ఇనీషియల్గా అయితే తీసుకోకూడదు అనుకున్నాను. బట్ ఏంటంటే అటు జాయిన్ అవ్వలేకపోతున్నాను, ఇటు భరించలేకపోతున్నాను, ఇంకా ఏం చేయాలో, ఇంకా లాస్ట్ సిచ్యువేషన్ అన్న టైంలో ఓకే అయిపోయింది, ఒక్కటన్నా తీసుకుందాము ఆ పెయిన్ కిల్లర్ అని చెప్పేసి ఒక పెనడాల్ తీసుకున్నాను. అది తీసుకున్న ఒక హాఫ్ అన్ అవర్లో చాలా ఫాస్ట్గా రిలీఫ్ వస్తుందన్నమాట పెనడాల్ వేసుకుంటే. అది వేసుకున్న హాఫ్ అన్ అవర్లో కొంచెం ఓకే పెయిన్ తెలుస్తుంది, కానీ భరించగలిగేంత పెయిన్ అయితే ఉందన్నమాట. ఎట్ లాస్ట్ ఒక పెయిన్ కిల్లర్ అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ డే త్రూ అవుట్ డే, ఐ మీన్ ఎర్లీ మార్నింగ్ జరిగింది కదా ఇదంతా. సో ఆ రోజంతా ఈవినింగ్ వరకు నేను పెయిన్స్ భరిస్తున్నాను అనమాట, ఎందుకంటే వాళ్ళు అడ్మిట్ చేసుకోవట్లేదు. సో చేసేది ఏమీ లేదు కాబట్టి ఇంట్లోనే నేను పెయిన్స్ భరిస్తూ, పెయిన్ వచ్చినప్పుడల్లా కొంచెం లేచి నుంచొని సపోర్ట్ తీసుకొని అలా చేస్తూ. మా మమ్మీ డాడీ నాతో ఉండడం నాకు రియల్గా బ్లెస్సింగ్. ఎందుకంటే మా డాడీ నాకు బెడ్కి కార్నర్గా యూ షేప్ పిల్లో ఒకటి ఆర్డర్ చేశాను చెప్పాను కదా, దాన్ని బెడ్కి కార్నర్లో పెట్టి నాకు బ్యాక్ సపోర్ట్గా ఎక్సర్సైజ్ బాల్ పెట్టి నేను పడుకోలేకపోతున్నా అని చెప్పేసి అలా కార్నర్ సపోర్ట్ తీసుకొని కూర్చునేలాగా, పెయిన్ వచ్చినప్పుడల్లా నేను దాన్ని సపోర్ట్ తీసుకోవడం వల్ల కొద్ది కాకపోయినా కొద్దిగైనా నేను భరించగలిగాను అనమాట. సో ఆ టైంలో నాకు చాలా మోరల్ సపోర్ట్ అనిపించింది అనమాట వాళ్ళు ఉండడం వల్ల. అప్పటికే 31st వచ్చేసింది మార్నింగ్. సో 28, 29, 30, 31 4 days అవుతుంది లిటరల్లీ. నేను లాస్ట్ 3 daysలో నాకు ప్రాపర్ స్లీప్ లేదు, ప్రాపర్ ఫుడ్ లేదు, అండ్ పెయిన్స్ నేను భరిస్తూనే ఉన్నాను. ఫుడ్ ఎందుకు తినలేకపోయాను అంటే ఆ టైంలో నాకు మళ్ళీ కాన్స్టిపేషన్ స్టార్ట్ అయింది, పొట్టంతా రాయిలాగా అయిపోయి, అండ్ ఏవేవో ఆలోచనలు లేబర్ గురించి భయాలు. సో దానివల్ల నేను ప్రాపర్గా తినలేకపోయాను అన్నమాట లాస్ట్ ఫ్యూ డేస్ అయితే. సో దీని అంతటి వల్ల నేను చాలా వీక్ అయిపోయాను.
సో 31st డే మార్నింగ్ వచ్చేసింది. మార్నింగ్ కూడా నేను వల్ల అవ్వట్లేదు ఇంకా. అప్పటికి చెప్పాను కదా 4 డేస్ నుంచి భరిస్తున్నాను. ఇంకా 28th డేట్ దాటి కూడా 3 డేస్ దాటిపోయింది. ఇంకా డెలివరీ అవ్వకపోవడం ఏంటి, ఇవే ఒరిజినల్ పెయిన్స్ ఏమో అని చెప్పేసి 31st నైట్ 31st మార్నింగ్ నేను మళ్ళీ కాల్ చేశాను బర్త్ యూనిట్కి. కాల్ చేస్తే సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు అన్నారు, నో లేదు లేదు, నువ్వు ఇంకొంచెం వెయిట్ చెయ్యి, ఇంకా పెరగనివ్వు, ఫ్రీక్వెన్సీ అనేది పెరగనివ్వు, వెయిట్ చెయ్యి, ఏం ప్రాబ్లం లేదు, రిస్క్ ఏం కాదు ఇలా వెయిట్ చేయడం అని చెప్పేసి చెప్పారనమాట. సో సరే అని చెప్పేసి నేను హాట్ బాత్ చేశాను. ఎర్లీ మార్నింగ్ 5:30కి హాట్ బాత్ చేశాను. తర్వాత హాట్ మిల్క్ తాగాను. సో వీటి వల్ల ఏంటంటే కొంచెం పెయిన్ అనేది మనం భరించడానికి కొంచెం హెల్ప్ చేస్తుంది అనమాట హాట్ బాత్ అనేది. సో వేడి నీళ్ళతో షవర్ అయితే చేశాను. సో 31st ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా పెరిగిపోయింది. నా వల్ల అస్సలు అవ్వట్లేదని చెప్పేసి మళ్ళీ నేను ఈసారి ఏంటంటే కాల్ చేయకుండా నేను వెళ్ళాను అనమాట. అప్పటికి ఇది సెకండ్ టైం. సో కాల్ చేయకుండా వెళ్ళి ఇది ప్రాబ్లమ్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఓకే అని చెప్పేసి అబ్జర్వేషన్లో పెట్టారు. ఒక 2 hours పెట్టారు. లైక్ టమ్మీ మీద 2 బెల్ట్స్ అనమాట. ఒకటి 2 పింక్ది ఒకటి, బ్లూ కలర్ది ఒకటి బెల్ట్ లాంటిది పెట్టారు. సో ఒకటి ఏంటంటే బేబీ హార్ట్ బీట్ మానిటర్ చేస్తుంది. సెకండ్ది ఏంటంటే నా కాంట్రాక్షన్స్ని క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. సో ఈ 2 పెట్టి ఒక 2 hours చూశారు. బేబీ హార్ట్ బీట్ అనేది కాంట్రాక్షన్ పెరిగినప్పుడు ఎలా ఉంటుంది, కాంట్రాక్షన్ లేనప్పుడు ఎలా ఉంటుంది, సో ఇలా అని చెప్పేసి మానిటర్ చేశారనమాట. దాన్ని బట్టి మళ్ళీ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, సో బేబీ ఈజ్ ఫైన్, కాంట్రాక్షన్స్ ఆర్ నాట్ ఇనఫ్ ఫర్ యాక్చువల్ లేబర్ అన్నారు. అరే ఏంట్రా సెకండ్ టైం కూడా ఇదే, వాళ్ళని ఇంటికి వెళ్ళిపోమంటున్నారు లిటరల్లీ, ఇవి కాదు లేబర్ పెయిన్స్, నువ్వు ఇంటికి వెళ్ళిపో ప్రశాంతంగా అని చెప్పేసి చెప్తున్నారు. ఇదేంటి ప్రశాంతంగా అంటే నేను ఎలా ఉన్నాను, నేను 4 days నుంచి భరించలేకపోతున్నాను లిటరల్లీ పెయిన్స్ అన్నట్టుగా ఉంటే, వీళ్ళేమో ఇవి కాదు పెయిన్స్ అంటున్నారు, ఏంటా అని అర్థం కాక సో చేసేది ఏమీ లేక నేను బ్యాక్ వెళ్ళిపోయాను అనమాట ఇంటికి. ఇది 31st ఈవినింగ్ జరిగింది. సో అగైన్ 1st August సేమ్ థింగ్. ఈవినింగ్ మళ్ళీ నాకు చాలా ఎక్కువ అయిపోయి పెయిన్స్. నేను మళ్ళీ వెళ్ళిపోయాను డైరెక్ట్గా బర్త్ యూనిట్కి వెళ్ళిపోయి అడ్మిట్ అయిపోయాను. అడ్మిట్ అయితే వాళ్ళు నన్ను హోల్ నైట్ అబ్జర్వేషన్లో పెట్టి ఒక పెయిన్ కిల్లర్తో పాటు దానికి కాంబినేషన్ ఇంకొకటి ఏదో మెడిసిన్ ఇచ్చారు. సో మెడిసిన్ ఇచ్చి నన్ను హోల్ నైట్ అబ్జర్వేషన్లో పెట్టారు. ఈవినింగ్ అరౌండ్ 9 నుంచి నైట్ 9 నుంచి ఎర్లీ మార్నింగ్ 5 వరకు అబ్జర్వేషన్లో పెట్టి సేమ్ థింగ్. ఫస్ట్ 2 times వాళ్ళు ఏదైతే చెప్పారో ఇవి కాదు యాక్చువల్ పెయిన్స్ అని చెప్పి, థర్డ్ టైం కూడా లిటరల్లీ థర్డ్ టైం కూడా నాకు అదే చెప్పి నన్ను ఇంటికి పంపించేశారు. ఐ వాజ్ లైక్ అసలు ఇంకెన్ని డేస్ వెయిట్ చేయాలి? ఓకే ఇక్కడ నేను బయట నేనెంత స్ట్రగుల్ అవుతున్నానో, నేనెంత ఈగర్గా వెయిట్ చేస్తున్నానో, ఈవెన్ లోపల బేబీ కూడా అంత ఈగర్గా వెయిట్ చేస్తుందేమో, ఓకే చూద్దాము ఇంకొక 1 or 2 days మ్యాక్సిమం, అంతకన్నా లేట్ అయితే అవ్వదు కదా అని చెప్పేసి ఓకే మళ్ళీ బ్యాక్ టు హోమ్ అయితే వెళ్ళాను. సో సెకండ్ ఎర్లీ మార్నింగ్ 5:30కి ఇంటికి వచ్చేసాను అనమాట. ఆ రోజు మొత్తం అదే పెయిన్స్ భరిస్తూనే ఉన్నాను. బాల్ మీద కూర్చొని ఆర్ బ్యాక్ సపోర్ట్ తీసుకొని అలాగే కూర్చొని ఉన్నాను, అలాగే నుంచొని ఉన్నాను. కానీ ఒక్క నిమిషం కూడా పడుకోలేదు. నా ఒంట్లో ఉన్న ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోయింది. కాన్స్టిపేషన్ సివియర్గా అయిపోయింది, హెడేక్ సివియర్గా వచ్చేసింది. సో థర్డ్ మార్నింగ్ ఏంటి అంటే, మార్నింగ్ యూరిన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ అనేది ఈసారి ఇంకా థిక్గా, కొంచెం ఇంతకుముందు ఉన్న లైట్ పింక్ కన్నా బ్రౌన్ కన్నా ఇప్పుడు కొంచెం థిక్గా కనిపించింది అనమాట. సో ఇది అన్ఈవెన్గా అనిపించింది ఎందుకో నాకు. సో ఇంకా థిక్ అయిపోయేసరికి ఓకే మళ్ళీ కాల్ చేద్దాము, మహా అయితే ఏంటి ఇవి కాదు రియల్ పెయిన్స్ అని చెప్పేసి ఇంటికి పంపిస్తారు, అంతకుమించి ఏముండదు కదా, సో రిస్క్ చేయడం ఎందుకని చెప్పేసి నేను ఇది పరిస్థితి, నేను కాల్ చేసి వస్తున్నానని చెప్పి వాళ్ళకి కాల్ అయితే చేశాను. థర్డ్ మార్నింగ్ అరౌండ్ 5:30కి కాల్ చేసి హాస్పిటల్కి వెళ్ళాను. 6కి అడ్మిట్ చేసుకున్నారు. సో 6కి అడ్మిట్ అయిన తర్వాత నాకు తెలిసింది ఏంటి అంటే, అది ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనమాట. సో ఉమ్మ నీరు అనేది లీక్ అవ్వడం స్టార్ట్ అయింది. సో అది ఇంకా లేబర్, ఇంకా ఫ్యూ అవర్స్లో లేబర్ ఉంది అని చెప్పడానికి ఇండికేషన్ ఏంటంటే ఉమ్మ నీరు లీక్ అవ్వడం. సో యూరిన్తో పాటు ఉమ్మ నీరు కూడా లీక్ అవుతుంది కాబట్టి సో నాకు కలర్ అనేది చేంజ్ అయిందనమాట. ఈ ఉమ్మ నీరు వన్స్ లీక్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత అది అబ్జర్వ్ చేసుకోకుండా మనం ఇంట్లోనే ఉన్నాము అంటే సిచ్యువేషన్ అనేది కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు డౌట్ వచ్చింది అంటే చాలు వెంటనే మీరు బర్త్ యూనిట్కి కాల్ చేయండి, లేదంటే హాస్పిటల్కి కాల్ చేసి వెంటనే వెళ్ళి చెక్ చేయించుకోండి. సో వాళ్ళు
అది ఓకే ఉమ్మనీరు లీక్ అవుతుందంటే నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారు. ఒకవేళ కాదు అనుకుంటే వాళ్ళు మనకి పెద్ద రిస్క్ ఏం లేదు. మనం నష్టపోయేది ఏం లేదు. మహా అయితే ఇంటికొస్తాము లేదంటే అబ్జర్వేషన్‌లో ఉంటాము. సో, దీన్ని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఈవెన్ లేబర్ టైంలోనే కాదు, ఎర్లీ ప్రెగ్నెన్సీలో కూడా. అంటే ఐ మీన్ ఎర్లీ ఇన్ ద సెన్స్ థర్డ్ ట్రైమిస్టర్‌లో స్టార్టింగ్‌లో 6th, 7th మంత్‌లో కూడా కొంతమందికి ఉమ్మ నీరు అనేది లీక్ అవుతుంటుందన్నమాట. సో, వాళ్ళు కూడా అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే ఇమ్మీడియేట్‌గా మీ గైనకాలజిస్ట్‌ని కానీ, మీ డాక్టర్‌ని కానీ, సో మీ మిడ్‌వైఫ్ ఆర్ బర్త్ యూనిట్ ఏదైతే అది దాన్ని వెంటనే కాంటాక్ట్ అయ్యి చెక్ అయితే చేయించుకోవాలి. సో 6కి అడ్మిట్ చేసుకున్నారు. 6 నుంచి వాళ్ళు నాకు నైట్రిక్ ఆక్సైడ్ ఇచ్చారనమాట. అంటే లాఫింగ్ గ్యాస్ ఇస్తారు. ఇది మనకి ఆప్షన్, మనం అడగాలన్నమాట. మనం అడిగితే వాళ్ళు ఇస్తారు. ఇదేంటి, దేనికి హెల్ప్ చేస్తుంది అంటే పెయిన్స్ అనేది మనం కొంచెం భరించడానికి హెల్ప్ చేస్తుంది. లేబర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 అవర్స్ ఉంది అనగా అంతసేపు నువ్వు భరించలేవు అనుకుంటే, ఎందుకంటే నీకు డైలేట్ అవ్వడానికి టైం పడుతుంది కదా. సో భరించలేవు అనిపిస్తే మనం అడగాలి. సో మాకు అక్కడ ఆప్షన్ ఉంది. నేను అడిగాను నాకు గ్యాస్ కావాలి అని చెప్తే వాళ్ళు మనకి లైక్ సెలైన్ ఎలా ఉంటుందో అలాగే ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషన్ త్రూ పైపు మనకి చేతికి ఇస్తారు. దాన్ని మనం ఇలా పీల్చుకొని వదులుతూ ఉండాలి, పీల్చుకొని వదులుతూ ఉండాలి. సో నాకు 6-6:30 ఈ మధ్యలో ఇచ్చారు. అప్పటి నుంచి ఈవినింగ్ 6:30 వరకు నాకు ఇదే పని. సో మధ్య మధ్యలో డాక్టర్ ఐ మీన్ మిడ్‌వైఫ్స్ ఉంటారు, అంటే నర్సెస్ అనమాట. సో వాళ్ళు వచ్చి చెక్ చేస్తూ ఉంటారు, కాంట్రాక్షన్స్, బేబీ మూమెంట్స్ చెక్ చేస్తుంటారు. సో నేను ఇదే పనిలో ఉన్నాను అనమాట. దానికి లాఫింగ్ గ్యాస్ అనే పేరు ఎలా వచ్చిందో తెలీదు. అంటే లిటరల్లీ నీకు ఒక రకమైన ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళ్తుంది అనమాట. లైక్ మత్తుగా నీ నోరంతా మొద్దు బారిపోతున్నట్టు, కళ్ళంతా ఇలా డిమ్‌గా అయిపోతుందనమాట. హెడ్ అంతా డిమ్‌గా అయిపోతుంది. సో నేను దాన్ని పీల్చుకుంటూ ఈ కాంట్రాక్షన్స్ అనేవి బేర్ చేస్తూ ఉన్నా అనమాట. సో నేను ఈ గ్యాస్ని పీల్చుకుంటూ ఈవినింగ్ అరౌండ్ 6:30-7 మధ్యలో వరకు మేనేజ్ చేయగలిగాను. ఆ తర్వాత ఏంటి అంటే యాక్చువల్గా 10 డైలేట్ అవ్వాలన్నమాట. డెలివరీ అయ్యే టైంకి 10 డైలేట్ అయి ఉండాలి. కానీ నాకు 7 వరకు అయ్యి ఇంకా ఆగిపోయింది. అంతకు మించి ఇంకా డైలేట్ అవ్వలేదు. అంతవరకు 5-5:30 అప్పుడు వచ్చి చెక్ చేశారు. ఎవ్రీ ఫ్యూ అవర్స్కి చెక్ చేస్తారనమాట ఎంతవరకు డైలేట్ అయింది అని చెప్పేసి. నాకు అరౌండ్ 6:30-7 మధ్యలో చూస్తే 7 అయింది. ఈ 7 అనేది ఈవినింగ్ 4-4:30 నుంచి చెక్ చేస్తే 4:30 నుంచి నాకు 7 అంతవరకే ఓపెన్ అయ్యి ఉందన్నమాట. అప్పుడు ఇంకేం చేశారు, లేదు ఎపిడ్యూరల్ తీసుకో అని చెప్పి సజెస్ట్ చేశారు. ఫస్ట్ థింగ్ నేను అసలు హాస్పిటల్లోకి అడ్మిట్ అవ్వడానికి ముందే డిసైడ్ అయ్యాను, ఎపిడ్యూరల్ అనేది తీసుకోవద్దు. ఎట్ ఎనీ కాస్ట్ నేను పెయిన్ భరించడానికి మాత్రమే, అంటే ఎంత మ్యాక్సిమం ఎంత పెయిన్ వచ్చినా సరే నేను భరిస్తాను అని డిసైడ్ అయ్యి వెళ్ళాను అనమాట. ఎపిడ్యూరల్ అనేది తీసుకునే ప్రసక్తే లేదు అని మెంటల్గా ఫిక్స్ అయిపోయి వెళ్ళాను. సో ఎపిడ్యూరల్ తీసుకోకూడదు అని ఎందుకు అనుకున్నాను అంటే, అది తీసుకోవడం వల్ల బ్యాక్ పెయిన్ అనేది సివియర్గా అనేది వస్తుంది, మనకి లాంగ్ టర్మ్ ఇష్యూ లాగా ఉంటుందని చెప్పేసి నాకు కొంతమంది చెప్పారు. ఈవెన్ నేను దాని గురించి రీసెర్చ్ చేసినా కూడా చాలా పెద్ద లాంగ్ నీడిల్ మన వెన్నెముకలోకి లిటరల్లీ దించేసి అసలు ఆ ఫీలింగ్, ఆ థాట్ అనేది చాలా పెయిన్ఫుల్గా భయంకరంగా అనిపించి నేను ఎపిడ్యూరల్ తీసుకోకూడదని డిసైడ్ అయ్యాను. కానీ ఏంటంటే ఈ సిచ్యువేషన్లో ఏంటంటే 7 డైలేట్ అయింది. ఇంకా నాకు లాస్ట్ ఆప్షన్ అనేది ఎపిడ్యూరల్ తీసుకోవాల్సిందే. సో వాళ్ళు సజెస్ట్ చేశారు, నువ్వు తీసుకో అమ్మా అని. నేను అంత పెయిన్లో కూడా 0 లెవెల్స్, నాకు ఎనర్జీ లెవెల్స్ 0 ఉన్నా కూడా నేను స్టిల్ అడుగుతున్నాను అనమాట, ఎపిడ్యూరల్ తీసుకోవడం వల్ల ఇలా ఉంటుందంట కదా, ఇలా ఇష్యూస్ ఉన్నాయంట కదా అని చెప్పేసి నేను అక్కడ ఉన్న డాక్టర్ని అడిగాను. అదంతా ఏం లేదు, అదంతా మిత్. సో ఎపిడ్యూరల్ అనేది 100% సేఫ్. చాలామంది డైరెక్ట్గా స్టార్టింగ్లోనే అడిగి తీసుకుంటారు. సో నీకైతే ఏం ప్రాబ్లం లేదు, నువ్వు తీసుకోవచ్చు కాదు, తీసుకోవాలి, నీకు వేరే ఆప్షన్ లేదు, నువ్వు ఇంతటితో ఆగిపోయావు, అది ఎపిడ్యూరల్ అనేది నీకు మస్ట్ అని చెప్పారనమాట. సో సరే అని చెప్పేసి నేను ఒప్పుకున్నాను. సో ఫైనల్గా అయితే ఎపిడ్యూరల్ ఇచ్చారు. నేను కూర్చోపెడితే కనీసం కూర్చునే ఎనర్జీ కూడా నాకు లేదు, లిటరల్లీ వేలబడిపోతున్నా అనమాట. సో అలాంటి టైంలో వాళ్ళు అప్పటి వరకు నేను వేసుకుని వెళ్ళిన డ్రెస్లో ఉన్నాను. సో అప్పుడు వాళ్ళు హాస్పిటల్ ఐ మీన్ డెలివరీ గౌన్ అయితే వేశారనమాట. సో దానికి వెనుక మనకి టై చేసుకోవడానికి ఉంటుంది కదా, సో అందులో నుంచి వాళ్ళు నా బ్యాక్
బ్యాక్ బోన్కి ఎపిడ్యూరల్ అయితే ఇంజెక్ట్ చేశారు. అది చేసిన నాకు తెలిసి దాని తర్వాత మ్యాక్సిమం 2-3 మినిట్స్ ఆర్ 5 మినిట్స్, మ్యాక్సిమం 5 మినిట్స్ లోపే పెయిన్ అనేది తెలియలేదు నాకు ఇంకా. సో అంతా కింద నుంచి అక్కడి నుంచి మొత్తం నంబ్ అయిపోయింది. సో నాకు కాంట్రాక్షన్స్ తెలియట్లేదు అసలు. నేను ప్రెగ్నెన్సీ ట్రైమిస్టర్ ఏవైతే కాంట్రాక్షన్స్ స్టార్ట్ అవ్వకుండా ముందు వరకు ఉన్నానో సో ఆ స్టేజ్కి వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. పెయిన్ లేదు, ఏం లేదు, మొత్తం నంబుగా. సో రిలాక్స్డ్గా ఉన్నాను అప్పటి నుంచి. కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ పాటు రిలాక్స్డ్గా అనిపించి బెడ్ మీద అయితే పడుకున్నాను. సో నాకు ఎపిడ్యూరల్ ఇచ్చే టైంకి 7:30 అయింది. 7:30 తర్వాత అరౌండ్ 8-8:15కి డాక్టర్స్ వచ్చారు. ఇంకా ఓకే, కంప్లీట్గా డైలేట్ అవ్వబోతుంది, సో యూ కెన్ నౌ స్టార్ట్ పుష్ అని చెప్పేసి. పుష్ చేయడానికి నాకు తెలియట్లేదు. సో పుష్ చేయంటే చేస్తాము. నార్మల్గా ఈ ఎపిడ్యూరల్ ఇవ్వకుండా పుష్ చేసేటప్పుడు ఎవ్రీ కాంట్రాక్షన్కి పుష్ చేయాలన్నమాట. కాంట్రాక్షన్ వస్తుంది అంటే పుష్ చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే నాకు అంత నమ్గా ఉంది కాబట్టి నాకు కాంట్రాక్షన్స్ వస్తున్నట్టు తెలియదు. ఓకే, పుష్ అని వాళ్ళంటే ఆ టైంలో పుష్ చేయాలన్నమాట. సో నేను ట్రై చేసిన పుష్ అవ్వట్లేదు, ట్రై చేస్తున్నాను, అవ్వట్లేదు. బేబీ స్ట్రెస్కి గురవుతుందంట. డాక్టర్ చెప్పారు, నో నువ్వు ఇంకా పుష్ చేయాలి, బేబీ ఇంతకన్నా స్ట్రెస్కి వెళ్ళకూడదు. ఇంకొక పుష్లో బేబీ రాలేదు అంటే మేము వ్యాక్యూమ్ చేసి బేబీని తీయాల్సి వస్తుందని చెప్పింది డాక్టర్. ఐ వాజ్ లైక్ లేదు, నేను ఇంత కష్టపడి లిటరల్లీ నేను 1 వీక్ నుంచి పెయిన్స్ భరిస్తుంది, తీరా లాస్ట్కి వచ్చేసరికి వ్యాక్యూమ్ త్రూ బేబీని తీయడానికి కాదు. నేను చాలా స్ట్రాంగ్ అని నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఓకే లేదు, ఈ పుష్లో బేబీ ఎట్టి పరిస్థితుల్లో వచ్చేయాలి అని చెప్పేసి నేను ఆ పుష్లోనే గట్టిగా పుష్ చేయడం వల్ల బేబీ వచ్చేసింది. అండ్ లిటరల్లీ అరౌండ్ 8:50కి బేబీ వచ్చింది. ఆ మూమెంట్ నేనే కాదు, ఏ మదర్ కూడా అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేని మూమెంట్ అనమాట. ఇంతవరకు నేను ఏదైతే పెయిన్ గో త్రూ అయ్యానో అదంతా అసలు నా కళ్ళ ముందు లేదు. బేబీ ఒక్కతే కనిపిస్తుంది. ఆ ఫీల్ ఉంటుంది చూస్తా, ఫస్ట్ టచ్, బేబీని మీద పడుకోబెట్టినప్పుడు ఫస్ట్ నేను కిస్ చేసిన మూమెంట్, అది రియల్ లవ్ అంటే. సో నాకైతే ఇప్పుడు చెప్తున్నా కూడా ఆ మూమెంట్స్ అన్నీ నా కళ్ళ ముందు అలా 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 కనిపిస్తున్నాయి. చాలా అంటే చాలా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ నా లైఫ్లో అది. అండ్ జెండర్ ఏంటి అంటే ఇట్స్ ఎ బేబీ గర్ల్. సో లిటరల్లీ నాకు అమ్మాయే కావాలి, అబ్బాయే కావాలి అని నేను ఎప్పుడూ అనుకోలేదు. సో 3rd ఆగస్ట్ అనేది నా లైఫ్లో అస్సలు మర్చిపోలేను. అండ్ చాలా 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 స్పెషల్ మూమెంట్. నేను చాలా వెయిట్ చేసిన మూమెంట్ అనమాట. సో నా బంగారు తల్లి పుట్టినరోజు. నేను ఈ వీడియో స్పెషల్గా ఈ స్పెషల్ డేనే పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నా బంగారు తల్లి పుట్టినరోజు ఈరోజే. సో ఈ వీడియోని స్పెషల్గా తన పుట్టినరోజున పోస్ట్ చేయడం అనేది ఇంకా స్పెషల్ అనమాట. సో అలా బేబీ అయితే అరౌండ్ 8:50కి పుట్టింది. పుట్టిన వెంటనే తనకి ఫస్ట్ వ్యాక్సినేషన్ అని చెప్పేసి ఫస్ట్ వ్యాక్సినేషన్ కోసం తీసుకెళ్లారు. ఈలోపు నాకు స్టిచెస్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో తను అలా వెళ్ళి 15 మినిట్స్లో వచ్చేసింది, బ్యాగ్ తీసుకొచ్చారు. సో ఫస్ట్ బేబీ పుట్టిన ఫస్ట్ 1 అవర్ అయితే గోల్డెన్ అవర్ అంటారు కదా. సో ఆ టైంలో బేబీకి ఫీడ్ చేస్తే చాలా మంచిదంట. సో ఆ టైంలో బేబీకి ఫీడింగ్ కూడా అయిపోయింది. సో ఇక్కడ మెయిన్ థింగ్ చెప్పాలి అనుకుంటున్నాను ఏంటంటే బర్త్ పార్ట్నర్ గురించి. సో బర్త్ పార్ట్నర్గా ఇండియాలో జనరల్గా కొన్ని హాస్పిటల్లో అలో చేస్తారు పార్ట్నర్స్ని, కొన్ని హాస్పిటల్లో అలో చేయరు కదా. సో మాకు అక్కడ ఏంటంటే బర్త్ పార్ట్నర్స్ అనేది 2 ఉండొచ్చు. మార్నింగ్ నేను జాయిన్ అయిన దగ్గర నుంచి నా డెలివరీ అయ్యేంత వరకు ఫస్ట్ పార్ట్నర్ మా మమ్మీ ఉంది. సో తను నిజంగా ఆ టైంలో తను నాకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అయింది. నేను ఎమోషనల్గా డౌన్ అవుతున్నా కూడా, చాలా టెన్షన్ అవుతున్నా కూడా తను నాకు చాలా అంటే చాలా ధైర్యం ఇచ్చింది. ఈవెన్ నా పెయిన్ చూసి తను పెయిన్ ఫీల్ అయ్యింది, బట్ స్టిల్ తను నా పక్కనే ఉందన్న ధైర్యంతో కూడా నేను అదంతా ఓవర్కమ్ అయ్యానని అయితే అనుకుంటున్నాను. సో ఫస్ట్ పార్ట్నర్ అయితే అమ్మ ఉంది. సెకండ్ పార్ట్నర్గా మా పార్ట్నర్ వచ్చారనమాట. ఆఫ్టర్ వర్క్ తను 6:30 అరౌండ్ 6:30 వచ్చారు. సో 6:30 నుంచి రిమైనింగ్ లేబర్ డెలివరీ అంతా తను అక్కడే ఉన్నాడనమాట. కానీ ఈ 2 పార్ట్నర్స్ని నాతో హాస్పిటల్లో బేబీతో ఉండడానికి అలో చేయలేదు.
సో రూమ్కి అయితే షిఫ్ట్ చేశారు, కానీ వాళ్ళిద్దరిని నైట్ స్టేకి అలో చేయలేదన్నమాట. నా డెలివరీ వచ్చేసి నైట్ టైంలో జరిగింది కదా, సో అరౌండ్ రూమ్కి షిఫ్ట్ చేసే టైంకి 11 అయింది. సో నన్ను రూమ్లో దింపేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంటికి. లిటరల్లీ బేబీ నేను ఓవర్ నైట్ ఉన్నాం అనమాట. అంటే మనకి అక్కడ నర్సెస్ హెల్ప్ చేస్తారు, లైక్ ఫీడింగ్ టైంలో హెల్ప్ చేస్తారు, డైపర్ చేంజ్ చేసే టైంలో హెల్ప్ చేస్తారు, అండ్ మనల్ని కూడా వాళ్ళు దే విల్ లుక్ ఆఫ్టర్ అస్ అనమాట. సో ఆ టైంలో మనం మూవ్ అయ్యే సిచ్యువేషన్లో ఉండం కాబట్టి సో మన గురించి కూడా వాళ్ళు కేర్ తీసుకుంటారు. అలా ఓవర్ నైట్, ఐ మీన్ థర్డ్ నైట్ అంతా నెక్స్ట్ డే వరకు ఉన్నాను. సో విజిటర్స్ వచ్చేసి మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు అనమాట. సో ఆ టైంలో విజిటర్స్ రావచ్చు, మనతో కాసేపు కూర్చోవచ్చు, కానీ అక్కడే స్టే చేయడానికి అనేది వాళ్ళు అలో చేయరు. సో నా డెలివరీ అయితే నైట్ జరిగింది కాబట్టి ఆ నైట్ అండ్ నెక్స్ట్ డే కంప్లీట్ డే హాస్పిటల్లోనే ఉన్నాం అనమాట. థర్డ్ నైట్, ఫోర్త్ డే మొత్తం ఉన్నాము. ఫిఫ్త్ డే ఆఫ్టర్నూన్కి వాళ్ళు నన్ను డిశ్చార్జ్ చేశారనమాట. సో డిశ్చార్జ్ చేసే ముందు బేబీకి బాత్ చేయించారు. ఎలా అంటే ప్రతి రూమ్లో బేబీకి చిన్న సింక్, బాత్ టబ్ లాంటిది ఫిక్స్ చేసింది ఉంటుందన్నమాట. సో వాళ్ళు బేబీని ర్యాప్ చేసి ఉంటుంది కదా, అలాగే చేతితో పట్టుకొని హెడ్ అంతా నీట్గా వాష్ చేసి మనకి ఇస్తారు. సో బాడీని వైప్ చేసి ఇలా హెడ్ బాత్ చేయాలి, ఇలా కేర్ తీసుకోవాలని చెప్పి ఇనీషియల్గా మనకి గైడ్ చేస్తారనమాట. సో తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మన ఇండియన్ స్టైల్ బాత్ అనేది మన పేరెంట్స్ ఎలాగో నీట్గా చేపిస్తారు కాబట్టి ఫస్ట్ బాత్ అయితే హాస్పిటల్లో అయ్యింది. సో 5th ఆఫ్టర్నూన్కి అయితే డిశ్చార్జ్ అయ్యి చిట్టి బేబీని తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. సో ఆ తర్వాత బేబీ పుట్టిన వితిన్ 1 వీక్లో హాస్పిటల్ నుంచి మనకి విజిట్స్ ఉంటాయన్నమాట. సో హాస్పిటల్ నుంచి ఒక మిడ్వైఫ్ వచ్చి వీక్లో 2 టైమ్స్ చెక్ చేస్తుంది. బేబీ లైక్ ఫీడింగ్ అంతా బాగానే ఉందా, వెయిట్ ఎలా ఉంది, ఇంకేదైనా రీసెంట్గా ఇమ్మీడియట్గా డెలివరీ అవ్వగానే ఇమ్మీడియట్గా ఏదైనా ఇష్యూస్ కానీ కంప్లైంట్స్ కానీ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి వాళ్ళు మనకి చెక్ చేయడానికి వస్తారనమాట. ఆ తర్వాత ఇంకా మనకి పుట్టినప్పుడు మనకి ఒక బుక్ ఇస్తారు. సో ఆ బుక్లో బేబీ డెవలప్మెంట్, పుట్టిన దగ్గర నుంచి తను పెరిగి పెద్ద అయ్యేంత వరకు తన డెవలప్మెంట్ ఏంటి, ఎలా ఉంది అనేది మనం నోట్ చేసుకోవచ్చు. అండ్ వ్యాక్సినేషన్స్, ఏ వీక్లో ఏ వ్యాక్సినేషన్ ఉంది, నెక్స్ట్ వ్యాక్సినేషన్ ఎన్ని వీక్స్కి, అండ్ ఏ మంత్లో ఉంది నెక్స్ట్, అట్లా బేబీకి కొన్ని ఇయర్స్ వచ్చేంత వరకు తన వ్యాక్సినేషన్స్ లిస్ట్ అనేది మనకి అకార్డింగ్ టు ఆస్ట్రేలియన్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఏవైతే వ్యాక్సినేషన్స్ ఉంటాయో సో అవన్నీ మనకి లిస్ట్ ఉంటుంది, వాటినే ఫాలో అవ్వాలి. ఎవ్రీ టైం మనం వ్యాక్సినేషన్ వేయించిన తర్వాత అవి రికార్డ్ చేయించాలన్నమాట. సో దట్ మనం ఏ హాస్పిటల్కి వెళ్ళి బేబీ నేమ్ చెప్పినా అవి అక్కడ లిస్ట్ డిస్ప్లే అయిపోతుంది. ఆల్సో బేబీ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళేటప్పుడు మనం హ్యాండ్ ఇలా చేతితో పట్టుకొని ఎత్తుకొని వెళ్ళకూడదు, ఆర్ ఇలా చేతితో పట్టుకొని వెళ్ళకూడదు. సో బేబీకి సపరేట్గా బ్యాసినెట్ ఉంటుందన్నమాట. సో ఆ బ్యాసినెట్లో తీసుకొని వెళ్ళి కార్లో కూర్చోపెట్టాలి. కార్లో ఎలా కూర్చోపెట్టాలి అంటే మన ఒళ్ళో అస్సలు కూర్చోబెట్టుకోకూడదు. బేబీకి సపరేట్గా కార్ సీట్ ఉంటుంది. సో వాళ్ళకి కొంత ఏజ్ వచ్చేంత వరకు బేబీస్ని కార్ సీట్లోనే కూర్చోపెట్టాలి. ఫస్ట్ 1-2 ఇయర్స్ వచ్చేంత వరకు బేబీని టువర్డ్స్ సీట్ వైపుకు తిప్పి కూర్చోపెట్టాలి. సో ఏదైనా ఇమ్మీడియట్గా స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా లేదంటే సడన్గా బ్రేక్ వేయాల్సి వచ్చినా సో బేబీ అనేది చాలా తన సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి టువర్డ్స్ సీట్ వైపుకి బేబీ సీట్ తిరిగి ఉంటుంది. సో ఆఫ్టర్ 2 ఇయర్స్ బేబీ అనేది ఇంక నార్మల్గా మనం ఎలా కూర్చుంటామో సో మనకి సేమ్ ఫేస్ చేసేలాగా బేబీ సీట్ అనేది మనం కన్వర్ట్ చేసుకోవాలి. అండ్ బేబీకి కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా నార్మల్గా మనలాగా కూర్చోవచ్చు అనమాట. సో ఎట్టి పరిస్థితులను బేబీ ఏడ్చినా కూడా మనం తీసుకొని ఒళ్ళో కూర్చోపెట్టుకోవడానికి లేదు. ఇమ్మీడియట్ స్టాప్స్ ఎక్కడైనా ఉన్నాయి అంటే జర్నీలో పక్కకు ఆపుకొని ఫీడింగ్ అట్లా ఏదైనా కావాలంటే ఇచ్చి, లేదు అంటే బేబీని కామ్ చేసి అప్పుడు సీట్లో కూర్చోబెట్టి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయాలి. అంతేకాని మనలాగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం చేయకూడదు ఎట్ ఎనీ కాస్ట్ ఆన్ ఎనీ రీజన్. సో ఎవరైనా కాప్స్ చూస్తే ఫైన్ అనేది దానికి చాలా ఉంటుంది. చేయడానికి వినడానికి కష్టంగానే ఉంటుంది, బట్ అది కేవలం బేబీ సేఫ్టీ కోసం కాబట్టి మనం దాన్ని పాటించాల్సిందే. సో ఇది వచ్చేసి నా డెలివరీ స్టోరీ. ఈ వీడియో రిలీజ్ అయ్యడానికి నా బేబీకి 2 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. ఈరోజే తన బర్త్డే. సో ఈరోజు స్పెషల్గా నేను ఈ వీడియో పోస్ట్ చేస్తాను అండ్ ఫ్యూచర్లో మెమరీ కోసం అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, తల్లి అయితే కానీ తల్లి విలువ తెలీదు, ఆర్ తండ్రి అయితే కానీ తండ్రి విలువ తెలీదు అంటారు కదా. సో అది 100% నిజం.
అంటే అప్పటి వరకు మనకి పేరెంట్స్ విలువ తెలీదు, తల్లి విలువ తెలీదు అని కాదు. అసలు యాక్చువల్‌గా వాళ్ళు ఏం పెయిన్ గో త్రూ అయ్యారు. సో, వాళ్ళు ఎంత కష్టపడి మనల్ని కన్నారు, మనల్ని పెంచారు అని ఆ రియల్ వాళ్ళ స్ట్రగుల్స్ కానీ, వాళ్ళ ఫీలింగ్స్ కానీ రియల్‌గా మనం అప్పుడే ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తాము. సో, తల్లి అయితే గాని తల్లి విలువ తెలుస్తుంది. తండ్రి అయితే గాని తండ్రి విలువ తెలుస్తుందని చాలామంది చెప్తూ ఉంటారు. సో, అది నిజంగా నిజం. సో, ప్రెగ్నెంట్ అయ్యారు, డెలివరీ అయ్యారు, బేబీ పుట్టింది. ఇంత సింపుల్‌గా వినడానికి సింపుల్‌గా ఉంటుంది. కానీ వాళ్ళు ఆ 9 ఆర్ 10 మంత్స్ వాళ్ళు గో త్రూ అయిన సిట్యుయేషన్స్ కానీ, పెయిన్స్ కానీ, డిప్రెషన్ కానీ, ఇంకా అదర్ ఇష్యూస్ ఏమైనా కానీ సో, అది ఆ ప్లేస్‌లో ఉంటేనే తెలుస్తది. కాబట్టి ఏ ప్రెగ్నెంట్ లేడీనైనా కానీ, ఏ మదర్‌నైనా, ఏ వైఫ్‌నైనా, ఏ డాటర్‌నైనా, అసలు ఏ ఆడపిల్లనైనా కానీ డోంట్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. ఓకేనా? ప్రతి ఆడపిల్ల చాలా అంటే చాలా విలువైనది. దట్ టు నార్మల్ డెలివరీ అవ్వడం అంత ఈజీ కాదు. ఇప్పుడున్న జనరేషన్‌లో ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారం నార్మల్ డెలివరీ అనేది 50% కూడా ఉంటుందో లేదో నాకు తెలిసి చాలా హాస్పిటల్స్‌లో నార్మల్ అనే ఆలోచన కూడా లేకుండా ఓకే కమాన్ సి సెక్షన్ అని చెప్పేసి చేసేస్తున్నారు. సో, అంత ఈజీ అయిపోతుంది. నార్మల్ డెలివరీ కూడా చాలా కష్టమవుతుంది. ఈ రోజుల్లో మనం తీసుకునే ఫుడ్ కానీ, మన లైఫ్ స్టైల్ కానీ సో, దీనంతటికీ నార్మల్ డెలివరీ అనేది చాలా కష్టమైపోతుంది. కాబట్టి సో, మీరు ఎంత యాక్టివ్‌గా ఉండి, మీరు ఎంత హెల్తీగా ఉంటే నార్మల్ డెలివరీ త్రూ మీ బేబీని అంత హెల్తీగా బయటికి తీసుకురావచ్చు. అలా అని సి సెక్షన్ తక్కువేం కాదు. సో, మన బాడీలో ఉన్నటువంటి 7 లేయర్స్‌ని కట్ చేసి బేబీని తీయడం అనేది అసలు అది నెక్స్ట్ లెవెల్ పెయిన్. గో త్రూ అయ్యే వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది. కాబట్టి నార్మల్ డెలివరీయా, సి సెక్షనా డజంట్ మ్యాటర్. నీ బేబీ హెల్తీగా బయటకొచ్చిందా లేదా, నువ్వు తర్వాత నీ పెయిన్స్‌ని, నీ ఆ ఫేజ్‌ని మొత్తం ఓవర్‌కమ్ చేసి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వచ్చావా లేదా, నీ హెల్త్ సెట్ అయిందా లేదా, నీ బాడీ రికవర్ అయిందా లేదా. బాడీ రికవర్ అవ్వడం అంటే నువ్వు పైకి నీట్‌గా బొద్దుగా, లావుగా, అందంగా, హ్యాపీగా కనిపించడం కాదు రికవర్ అవ్వడం అంటే. ఇంటర్నల్‌గా నీ బాడీలో ఉన్నటువంటి సిస్టమ్ అంతా బ్యాక్ టు నార్మల్ రావాలంటే మినిమమ్ 2 ఇయర్స్ టైం అయితే పడుతుంది. సో, ఈ 2 ఇయర్స్ టైము నీ బేబీని నువ్వు ఎలా కేర్ చేసుకుంటావో నిన్ను కూడా నువ్వు అలాగే కేర్ చేయాలి. సో, ఆ టైంలో నీకంటూ ఒక సపోర్ట్ ఉంటే వెల్ అండ్ గుడ్. ఒకవేళ లేదు అంటే నిన్ను నువ్వే కేర్ చేసుకోవాలి. నువ్వు హెల్తీగా ఉంటే రేపు ఫ్యూచర్‌లో నీ బేబీని నువ్వు మంచిగా చూసుకోవచ్చు అనమాట. సో, అప్పటి వరకు ఒక అమ్మాయి లైఫ్ వేరు, బేబీ పుట్టాక అమ్మాయి లైఫ్ వేరు. నువ్వు హెల్తీగా, హ్యాపీగా ఉంటే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది అసలు నీ జోలికే రాదు. కాబట్టి స్టే స్ట్రాంగ్. సో, ఇది నా ప్రెగ్నెన్సీ జర్నీ, రా అండ్ రియల్ టాక్ అబౌట్ మై డెలివరీ. సో, హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో, ఇది ఎంతో కొంతమందికి హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే ప్రీవియస్‌గా నా ఫస్ట్, సెకండ్, థర్డ్ ట్రైమిస్టర్ జర్నీస్ కూడా పోస్ట్ చేశాను. సో, మీకు ఇంకెవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే నా వీడియోస్ని వాళ్ళకి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇదే కాదు ఇంకా నా ఛానల్లో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కూడా చాలా ఉన్నాయి. సో, మిస్ కాకుండా వాటిని చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాయిస్ ఆఫ్ కీర్తి.